లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్నే మరోసారి ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా మరోసారి ఆకాష్ ఆనంద్ను ప్రకటించడం వెనుక ప్రధాన కారణం ఏంటి? పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకునే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్నే మళ్లీ ప్రకటించారు మాయావతి. అంతేకాకుండా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా కూడా ఆకాష్ ఆనంద్ను నియమించారు. కొద్ది రోజుల క్రితం ఆకాష్ పై వేటు వేసిన మాయావతి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. లక్నవూలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జాతీయ స్థాయి సమావేశం అనంతరం ఆకాష్కు తిరిగి జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలను ఆ పార్టీ చీఫ్ అధినేత్రి మాయావతి అప్పగిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మరోసారి ఆకాష్ ఆనంద్కు పార్టీలో పూర్తి పరిణితితో పనిచేసే అవకాశం కల్పించారు. ఆకాష్ ఆనంద్ అంతకుముందు మాదిరిగా పార్టీలో తన పదవులన్నింటినీ కొనసాగిస్తారని బీఎస్పీ వెల్లడించింది. తన మేనలుడు ఆకాష్ పరిణితి చెందిన నాయకుడిగా ఎదగాలని ఆశిస్తున్నట్లు తెలిపిన మాయావతి తన రాజకీయ వారసుడు ఆకాష్ ఆనందే అని మరోసారి ప్రకటించడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక స్థానం కూడా గెలవలేదు. పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాయావతి జూన్ 23న లక్నోలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఆనంద్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన బీఎస్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గతంలో కూడా ఆకాష్ ఆనంద్ను వారసుడిగా ప్రకటించారు మాయావతి. అయితే ఎన్నికల ముందు ఆకాష్ ఆనంద్ని 2 హోదాల నుంచి తొలగించిన మాయావతి తాజాగా మరోసారి అంతకు ముందు పనిచేసిన పదవులను తిరిగి అప్పగించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను కాన్షీరామ్ కలిసి పార్టీని ఏర్పాటు చేసి అందుకోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్పీ 424 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే వారందరిలో కనీసం ఒక్కరు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలవలేదు. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేళ బీఎస్పీ సుప్రీం లీడర్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన మేనలుడు ఆకాష్ ఆనంద్కు గతంలో అప్పగించిన పార్టీలోని కీలక బాధ్యతలు మరోసారి తిరిగి అప్పగించారు. బీఎస్పీలో యూత్ లీడర్గా ఆకాష్కు మంచి పేరుంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తారని బీఎస్పీ నేతలు చెబుతుంటారు. అందుకే మేనల్లుడిని తిరిగి నమ్ముకున్నారు బెహెన్జీ. అందుకే లోక్సభ ఎన్నికల్లో ముందు పనిచేసి బాధ్యతలను మరోసారి ఆకాష్ ఆనంద్కు అప్పజెప్పారు. 2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. సహరాన్పూర్లో జరిగిన ర్యాలీలో మాయావతి ఆకాష్ను పార్టీ నేతలకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. 2017లో సహరాన్పూర్లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి తొలిసారిగా ఆకాష్ ఆనంద్ను తనతో పాటు వేదికపై కూర్చోబెట్టి భవిష్యత్తులో బీఎస్పీ సంస్థలో ఆకాష్ కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ కేడర్కు సందేశమిచ్చారు. యువతను పార్టీతో అనుసంధానం చేసే బాధ్యతను ఆకాష్కు అప్పగించారు. అనంతరమే పార్టీలో కీలక పదవి ఇచ్చారు. నేషనల్ కోఆర్డినేటర్ పదవితో జాతీయ స్థాయిలో పదవి ఇచ్చారు. అప్పట్నుంచి మాయావతి తర్వాత పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చారు ఆకాష్ ఆనంద్. రాజవంశ రాజకీయాలను నిరంతరం విమర్శించే మాయావతి 2019వ సంవత్సరంలో తన తమ్ముడు ఆనంద్ కుమార్ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అనంతరం మాయావతి తన మేనలుడు ఆకాష్ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. తాను బాబాసాహెబ్కు యువ మద్దతుదారుణ్ణని ఆకాష్ ప్రకటించుకున్నారు. 2019 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆకాష్ను స్టార్ క్యాంపెయినర్గా చేశారు. యువతను పార్టీతో అనుసంధానం చేసే బాధ్యతను ఆకాష్కు అప్పగించారు. అనేక ఎన్నికల రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు. అప్పటి నుంచి బీఎస్పీలో ఆకాష్ ఆనంద్ పాత్ర చాలా కీలకంగా మారింది. గత కొంతకాలంగా బీఎస్పీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించే కార్యక్రమాల్లో ఆకాష్ చాలా కీలకంగా ఉంటూ వచ్చారు. అలాగే రాష్ట్రాల పర్యటన సమయంలో కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటూ
పార్టీలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. అయితే బీఎస్పీలో కీలక పాత్ర పోషించిన ఆకాష్ ఆనంద్ను 2024 లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కీలక బాధ్యతల నుంచి తప్పించారు మాయావతి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయం పాలైంది. తాజాగా మరోసారి అంతకు ముందు పార్టీలో చేపట్టిన బాధ్యతలను ఆకాష్కు అప్పగించారు మాయావతి. అయితే ఎన్నికల ముందు బాధ్యతలను తొలగించి ఆ తర్వాత వెంటనే పార్టీ పదవులను ఆకాష్కు కట్టబెట్టడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహముందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు కీలక బాధ్యతల నుంచి ఆకాష్ ఆనంద్ను తప్పించిన బీఎస్పీ చీఫ్ మాయావతి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం అనంతరం మళ్లీ ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించడంతో అసలు మాయావతి వ్యూహం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.